మగ్గించాలన్నమాట, నీళ్ళు పోయకుండా. ఈ నీళ్ళతోనే ఉడికితేనే మంచి టేస్ట్. నీళ్ళు టేస్ట్ ఉంటుంది మమ్మీ. అట్టే కూడా చూడడానికి భలే ఉంది కదా మమ్మీ. భలే వల్ల కలరా గ్రీన్గా. గ్రీన్గా సీక్రెట్ మసాలా. అసలు నేను చెప్పినట్టు చెయ్యండి ఒకసారి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు మీరు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా నెల్లూరు స్పెషల్స్లో బీరకాయ చికెన్ కూర. బీరకాయతో చికెను చాలా బాగుంటుంది. ఇది మా నెల్లూరు స్పెషల్, చాలామంది చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా చేయకపోతే ఈ వీడియో చేసేసి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం ఒక పొడి మసాలా చేసుకోవాలి. అవేంటంటే ధనియాలు, ఎండుమిరపకాయ, పట్ట, మొగ్గ, ఎండు కొబ్బరి. ఇవి నూనె లేకుండా దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. కొబ్బరి మళ్ళీ ఒక రోజు చెప్తాలి, మళ్ళీ ఒక రోజు చెప్తాలి వేగించినాక. ఎండు కొబ్బరి ఒకరో వేగిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి పొడి చేసుకోవాలి. మ్యాజిక్ చూస్తారా? ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిని ఎర్రగడ్డ వేసుకోవాలి. మడిపోతాయి మమ్మీ. మాడలేదులే. దీంట్లో పొడుగు పెట్టలేదు మమ్మీ చికెన్. ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. దీంట్లో వేగపల్లా కొంచెం డిఫరెంట్ ఉంది ప్రాసెస్. ముక్కలకు బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి బాగుంటుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఫ్రెష్ సరిపోద్ది. పొడి వల్ల వాసన వస్తుంది. ఆ పొడి దీనికి సీక్రెట్ మసాలా. ఆ పొడి లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో వేసుకొని దించేసుకోవడం. సూపర్ ఉంటుంది. మామూలు చికెన్ కూర కంటే ఇదే బాగుంటుంది. కానీ ప్రతిసారి బీరకాయలు దొరకవు కదా, ఇంట్లో ఉండవు కదా. అవును, ఎప్పుడైనా ఉన్నప్పుడు చికెన్ ఇంత కూడా చికెన్ వేయబడలే. ఒక 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ వేసుకున్నా కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ బాగా పట్టిపోయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. వేస్తా లాస్ట్లో, కారం వేయకుండా ఎందుకట్ట. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. కారం ముందే వేసేస్తే అడుగు పడతా ఉంటుంది. ఇది కొంచెం సేపు నూనెలోనే మగ్గించాలన్నమాట, నీళ్ళు పోయకుండా. బీరకాయతో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అట్టే వదిలేసేస్తే బాగా వస్తుంది అన్నమాట కారం. బీరకాయలో నీళ్ళు వస్తాయి, చికెన్లో నీళ్ళు వస్తాయి, కాబట్టి నీళ్ళు వేయాల్సిన అవసరం లే. అయితే దీన్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు అయింది. మధ్యలో ఒకసారి కలుపుకున్నాను. ఎన్ని నీళ్ళు వచ్చాయి చూడండి. నీళ్ళు ఒక్క చుక్క కూడా ఇలా. ఈ నీళ్ళతోనే ఉడికితేనే మంచి టేస్ట్. నీళ్ళు టేస్ట్ ఉంటుంది మమ్మీ. బీరకాయ రసము ఈ చికెన్ ఫ్లేవర్ మొత్తం పట్టి నేను తిన్నాను కాబట్టి నేను అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చాలా బాగుంటుంది నిజంగా, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర. అట్టే కూడా చూడడానికి భలే ఉంది కదా మమ్మీ. భలే వల్ల కలరా గ్రీన్గా. గ్రీన్గా ఉంది, ఎల్లో లేదు, అటు పచ్చగా లేదు, భలే ఉంది ఆ కలర్. ముందుగానే కారం వేసేస్తే చెక్క పడిపోయి అడుగు పట్టద్దని నేను వేయలే. ఇటు చేస్తేనే బాగుంటుంది ఇది.
ఒక 5 నిమిషాలు తీసుకొని చూసుకోవాలా, మంచిది. అడుగు పడుతుందా ఏంటా అని చెప్పి. ఇప్పుడు ఇది స్టీల్ 2 నిమిషాలకే పట్టేస్తుంది. అంటే మనం నీళ్ళు వేయలేదు కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుండాలి. నీళ్ళు వేసేసి ఏడదాకా పోసేసినామంటే మనం రెండుసేపు దాన్ని కూడా 20 నిమిషాలు వదిలే ఏం కాదు. అందుకని అప్పుడప్పుడు చూసుకుంటా చూడ, అప్పుడే ఎంత బాగా నూనె పైకి వస్తాయి, ఎంత బాగా ఉడుకుతుంది. ఏ పిల్ల బీరకాయ ఎట్ట పోయింది, ఎంత బీరకాయ వేసావా, ఆ కరిగిపోయింది. బీరకాయ ఎట్ట పోయిందో, ఇంత బీరకాయ వేసలే చిట్టి. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసుకోవాలి. మంట కూడా చాలా తగ్గించేసిన. ఇప్పుడు కూర 5 నిమిషాలు అయింది. సిమ్లో పెట్టుకొని మళ్ళీ చూపిస్తారండి. అయిపోయింది కూర, ఇంకా పొడి వేసుకొని దించుకోవడం. సీక్రెట్ మసాలా. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి మమ్మీ? ఇంకేసుకొని దించుకోవడమే. ఒక 2 నిమిషాలు అట్ట కలిపి పెట్టుకొని దించేసుకోవడం. మూతలు గీతలు ఏం పెట్టుకోకుండా అయిపోయింది అంటావు? అయిపోయింది. ఇంకా కలిపి పెట్టుకొని మూత వేసుకొని కొత్తిమీర వేసుకొని మిక్సింగ్ దెన్ ఆఫింగ్ ఈటింగ్. కొత్తిమీర వేసుకొని స్మెల్ మారిపోయింది మమ్మీ. స్మెల్ మారింది, కలర్ కూడా మారింది. చూసావా? టేస్ట్ కూడా ఇప్పుడు మారుతుంది. అంటే పొడి కూడా ముక్కలకు ఫ్లేవర్ పట్టాలి కదా, అందుకని 2 నిమిషాలు 2 నిమిషాలు 2 నిమిషాల్లో మ్యాగీ రెడీ. ఈ లోపల అన్నం వేసుకొని వస్తా. బాగుంది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. అసలు నేను చెప్పినట్టు చెయ్యండి ఒకసారి, మళ్ళీ చేసుకోవాలనుకుంటారు మీరు. మాటలు రావట్లేదా? మాట్లాడుకోవడాలు లేవా? సూపర్ అంటే సూపర్గా ఉంది. వెళ్ళి మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకొని తినండి.